సామాజిక పద్ధతి ప్రధానంగా ఏ విషయంలో ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఈస్ బి. సమాజాన్ని అధ్యయనం చేయడం. సామాజిక పద్ధతిలో ముఖ్యమైన అంశం ఏది? ఆన్సర్ ఈస్ ఏ. పరిశీలన. సమాజంలో మనుషుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సి. సామాజిక శాస్త్రం. సామాజిక పద్ధతి ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? సమాజ సమస్యలు. సామాజిక పద్ధతిలో సమాచారాన్ని సేకరించే విధానం ఏది? ఇంటర్వ్యూ. సమాజంలోని ఆచారాలను అధ్యయనం చేయడం ఏ పద్ధతికి చెందుతుంది? సామాజిక పద్ధతి. సర్వే అనే పదం ఏ పద్ధతిలో ఎక్కువగా ఉపయోగిస్తారు? సామాజిక పద్ధతి. సామాజిక పరిశోధనలో డేటా అంటే ఏమిటి? సమాచారం. సమాజ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడేది ఏది? ఆన్సర్ ఈస్ ఏ. సామాజిక పద్ధతి. సామాజిక పద్ధతిలో పరిశీలన ఎందుకు అవసరం? ఆన్సర్ ఈస్ ఏ. నిజాలను తెలుసుకోవడానికి. సమాజంలోని వ్యక్తుల మధ్య సంబంధాలను అధ్యయనం చేయడం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఏ. సామాజిక అధ్యయనం. సామాజిక పద్ధతిలో ప్రశ్నావళి ఉపయోగం ఏమిటి? సమాచార సేకరణ. సమాజంలో మార్పులను తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏది? ఆన్సర్ ఈస్ ఏ. సామాజిక పద్ధతి. సామాజిక పద్ధతి ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఏ. సమాజాన్ని అర్థం చేసుకోవడం. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ ఈస్ పరిశోధకుడు. ఏ. సమాజంలోని సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఈస్ ఏ. సర్వే. సామాజిక పద్ధతి ద్వారా ఏవి మెరుగుపడతాయి? సామాజిక సంబంధాలు. సామాజిక పద్ధతిలో గుంపుల అధ్యయనం ఎందుకు చేస్తారు? సమాజాన్ని అర్థం చేసుకోవడానికి. సామాజిక పద్ధతి ఎక్కువగా ఏ రంగానికి సంబంధించినది? సమాజం. సామాజిక పద్ధతిలో నిజమైన సమాచారాన్ని సేకరించటం ఎందుకు ముఖ్యం? ఆన్సర్ ఈస్ ఏ. సరైన నిర్ణయాల కోసం. సామాజిక పద్ధతిలో పరిశోధన అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ బి. విషయాన్ని లోతుగా అధ్యయనం చేయటం. సమాజంలోని ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆన్సర్ ఈస్ ఏ. సర్వే. సామాజిక పద్ధతిలో డేటాను విశ్లేషించటం ఎందుకు అవసరం? నిజాలను తెలుసుకోవడానికి. సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించడానికి ఉపయోగపడేది ఏది? ఆన్సర్ ఈస్ సామాజిక పరిశోధన. ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఏమి చేస్తారు? ఆన్సర్ ఈస్ ప్రశ్నలు అడుగుతారు. సామాజిక పద్ధతిలో పరిశీలన అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ జాగ్రత్తగా గమనించడం. సమాజంలోని సంప్రదాయాలను అధ్యయనం చేయడం ఎందుకు అవసరం? సమాజాన్ని అర్థం చేసుకోవడానికి. సామాజిక పద్ధతిలో డేటా సేకరణ అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ సమాచారం కూడగట్టడం. సామాజిక శాస్త్ర పరిశోధనలో ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈస్ సమాజ సమస్యలు పరిష్కారం. సమాజంలో మార్పులను గమనించే వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ ఈస్ పరిశోధకుడు. సామాజిక పద్ధతిలో ప్రశ్నావళి ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి. సామాజిక పద్ధతి ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? ప్రజల జీవన విధానం. సమాజంలో ఉన్న అసమానతలను అధ్యయనం చేయడం ఏ శాస్త్రానికి చెందుతుంది? సామాజిక శాస్త్రం. సామాజిక పరిశోధనలో నిజమైన సమాచారం ఎందుకు అవసరం? సరైన నిర్ణయాల కోసం. సామాజిక పద్ధతిలో గుంపు చర్చల ఉపయోగం ఏమిటి? అభిప్రాయాలు తెలుసుకోవడం. సమాజంలోని సమస్యలను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైనది ఏది? పరిశీలన. సామాజిక పద్ధతిలో ఫీల్డ్ స్టడీ అంటే ఏమిటి? ప్రత్యక్షంగా పరిశీలించటం. సామాజిక శాస్త్రం ఏ అంశాన్ని ఎక్కువగా అధ్యయనం చేస్తుంది? మానవ సమాజం. సామాజిక పద్ధతిలో సమాచారానికి మరో పేరు ఏమిటి? డేటా. సమాజ అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతి ఏది? సామాజిక పద్ధతి.